ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్క ఆటో కూడా రావట్లేదేంటి? అవతల సమీర మా ఆయన్ని సొంతం చేసుకోబోతోంది. ఇప్పుడేం చేయాలి? అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం. అబ్బా, అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏం చెయ్యాలి? మెసేజ్ పెడదాం. ఆటో ఆటో ఎక్కడికి వెళ్ళాలి మేడం? శివాలయం గుడికి పోనివ్వండి. అలాగే మేడం. అన్నా, కొంచెం స్పీడ్గా పోనివ్వండి అన్నా. అలాగే మేడం. ఏది ఏమైనా గానీ పెళ్లి ఆపి తీరాలి. ఆపరు. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపరు, ఆపలేరు. ప్లాన్ పకడ్బందీగా చేశానత్తయ్య గారు. మత్తులో నిద్రపోతూ ఉండి ఉంటారు. ఇక శరణ్య ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటుంది. పాపం, ఇక తనకి ఈ పెళ్లి విషయం తెలిసేసరికి వీళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. అన్న, ఏంటన్నా, ఏమైంది? డీజిల్ అయిపోయినట్టుంది మేడం. అయ్యో, ఇదిగో అన్నా. ఓకే మేడం. జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకోండి.
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. ఆపండి ఆపండి ఆపండి. ఏంటండి అసలు ఏం చేస్తున్నారు మీరు? కనిపించట్లేదా? పెళ్లి చేసుకుంటున్నాం. నేనుండగా ఇంకొకరి మెళ్ళో తాళి ఎలా కడతారు? ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. నీ అంగీకారంతో మాకు అవసరం లేదు. శరణ్య, ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు? ఏయ్, నోర్మోయ్. నేను ఆయన భార్యని. ఆయనతో 7 అడుగులు నడిచాను. అర్ధేచ కామేచ నాతి చరామి అని ఆయన చేత ప్రమాణం చేయించుకున్నాను. ఆయన చేతులతోనే నా మెడలో ఈ పసుపు తాడు పడింది. ఆయనలో సగభాగం నేను. అలాంటి నా భర్తని నీ సొంతం చేసుకుంటానంటే ఎలా ఊరుకుంటాను? చంపి పాతరేస్తాను. అందుకేనా ఆ రోజు నన్ను అలాంటి కేసులో అరెస్ట్ చేయించి మా ఇద్దరిని విడదీసి ఆయన జీవితంలోకి దూరడానికేనా ఇంత ప్లాన్ చేసింది? చెప్పవే, చెప్పు. తను అలా ఎందుకు చేస్తుంది? సమీర్ ఏంటో నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏంటండి, ఏంటి మీకు తెలిసింది? అది ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇంతవరకు తీసుకొచ్చాక కూడా మీకు అర్థం కావట్లేదా? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? సీతారాములు లాంటి మన కాపురాన్ని కూల్చడానికి వచ్చిన సూర్పణకండి ఇది. నిన్ను నా చేతులతోనే కొట్టి చంపేస్తాను. శరణ్య, అక్క, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అంటే దీనంతటికి కారణం నువ్వే అన్నమాట. మా జీవితాల్లో మంట పెట్టాలని ప్లాన్ చేశావా? అసలు దీన్ని కాదు, నిన్ను కొట్టాలి. హ!